ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ1 తెలుగు న్యూస్ కు స్వాగతం. కర్నూలులో గోమాతను మనం జాతీయ ప్రాణిగా ప్రకటించి సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలు పూర్తి ఆరోగ్యాలతో వర్ధిల్లుతాయని కంది వరుణ్ కుమార్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులు సపారె గోవిందరాజు, వరుణ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ గోమాత సంరక్షణ మన దేశ సంరక్షణగా భావించి ప్రభుత్వాలు అందుకు నడవాలని కోరారు. అందుకే గోమాతను జాతీయ జంతువుగా రాష్ట్రాలు రాజమాతగా గుర్తించినప్పుడే ఇది సాధ్యమవుతుందని ఆయన మరోసారి గుర్తు చేశారు. అనంతరం సఫారీ గోవింద్ రాజు ప్రముఖ వరుణ్ కుమార్ యాదవ్ని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చైతన్య యువజన పార్టీ బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని. ఈరోజు మానవాళికి పర్యావరణం పెద్ద సమస్యగా మారింది. మనం తినే తిండిలో, తినే పనులలో రసాయనాలు తప్ప మామూలు ఎరువులు వేయడం లేదు. పంట పొలాలలో రైతులు కూడా ఎరువులనే వాడుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా గోమాతకు సంబంధించి సేంద్రియ ఎరువులు వాడటం వలన ఆరోగ్యాలకి, పంటలకి, పొలాలకి, భూమి సారానికి కూడా మంచిది. అలాగే మా అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు కూడా మన మేనిఫెస్టోలో కూడా పెట్టారు, ఇంటింటికి గోమాతని ఇవ్వడం జరుగుతుందని. తదుపరి తిరుమలలో కూడా మొన్న లడ్డు నెయ్యి వ్యవహారం కూడా పెద్ద చర్చ జరిగింది. అందులో భాగంగా 1,00,000 గోవులను సేకరించి ఇస్తాను. దానికి సంబంధించి నెయ్యి కూడా మీరు బయట టెండర్ వేయకుండా, వేరే కంపెనీల నుంచి తెచ్చుకోకుండా తిరుమలకి మీరే సప్లై చేసుకోవచ్చు అనే విధంగా 1,00,000 గోవులను ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. అందులో 1000 గోవులను రామచంద్ర యాదవ్ గారు స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మిగతా గోవులను సేకరించి ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సేంద్రియ ఎరువులను వాడి మన ఆరోగ్యాలను కాపాడుకోవడం మంచిది. దీనిలో భాగంగా గోవులను దగ్గర తీసుకొని ప్రతి ఇంటికి ఒక గోవులను తీసుకొని దాంతో మనం పాలు, పెరుగు ఇలాంటివన్నీ ఫ్రీగా కూడా దొరుకుతాయి. కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆవును తీసుకొని మేపడం మంచిదని అనుకుంటున్నాం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన బీసీవై పార్టీ మన వరుణ్ యాదవ్ గారు కలవడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు మన టీటీడీలో లడ్డు విషయంలో గోమాత యొక్క నెయ్యి ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేస్తాను, డైరీ ఫామ్ పెడితే బాగుంటుంది అని మంచి సలహా సూచనలు ఇస్తున్నారు. మన గోమాతలు కూడా జెర్సీ పాలు లేకుండా ప్యూరిఫై అయిన గోమాతలు సేకరించి ఒక డైరీ ఫామ్ పెట్టి ఆ యొక్క వచ్చిన నెయ్యితో లడ్డు చేస్తే, ప్రసాదం చేస్తే బాగుంటుందని, మన వెంకన్న స్వామికి ప్రసాదం బాగుంటుందని ఆయన సలహా ఇచ్చినారు. బాగానే ఉంది. కానీ ఇప్పుడున్న రసాయనిక ఎరువులు తిని మానవులు కూడా రకరకాల వ్యాధి బారిన పడుతున్నారు. అట్లా పడకుండా నేను కూడా ఒక సంకల్ప దీక్షతో గోమాత యొక్క సేంద్రియ పద్ధతిలో భూమాత కూడా బాగా బలిష్టంగా బాగా ఉంటుంది. భూమాత కూడా అందుకోసం మానవులు కూడా 100 ఏళ్ళు 100 ఏళ్ళు అప్పట్లో బతికినారు. సేంద్రియ పద్ధతిలో రసాయనిక పద్ధతిలో మన రైతులు రసాయనిక కొట్టేటప్పుడు మన యూజ్ చేసేటప్పుడు ప్రాణాలు హాని కలుగుతున్న, రైతులు మరణిస్తున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. అట్లా రైతులకు చంపి మనం ఫుడ్ తినడం చాలా అన్యాయంగా ఉంది. నాకు బాధ కలిగి ఈ సంకల్ప దీక్షలో నేను కోరుకున్నాను. సేంద్రియ పద్ధతిలో ఫుడ్ వాడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా గోమాతకి కూడా మన రాష్ట్రంలో రాజమాతగా ప్రకటించాలని కోరుకుంటున్నాను. కేంద్రంలో జాతీయ ప్రాణిగా ప్రకటించాను. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు ప్రకటించినాయి గోమాత కూడా. ఇది నా సంకల్ప దీక్షతో కోరుకుంటున్నాను. నాకు మన వరుణ్ యాదవ్ గారు ఈరోజు కలిసినారు. అతన్ని సన్మానించి అతని సలహా సూచనలు తీసుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్క మానవుడు గోమాతని కాపాడాలా, భూమిని కాపాడాలా, ప్రకృతిని కాపాడాలని ముందు దీక్షతో, సంకల్ప దీక్షతో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వాలను కూడా అనుకోవాలి. ప్రభుత్వం నుంచి గోకులం స్కీమ్ ఉంది, అది అవేర్నెస్ ఇవ్వాలా మన రైతులకి. అది నా సంకల్పం. ప్రతి ఒక్క రైతు సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఇటువంటివి రైతులకు చెప్తే వాళ్ళు కూడా స్వీకరిస్తారు. గోమాతలను కూడా మన సాకుతారు. వాళ్ళ దానికి జీవనోపాధి కూడా కలుగుతుంది. దానికి ఏమన్నా గడ్డికి సంబంధించిన కూడా ఎరువులకు సంబంధించిన
ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ కూడా వస్తాయి, ఆర్గానిక్ ఫుడ్ కూడా వస్తాయని నేను కోరుకుంటున్నాను. ఇదే నా యొక్క సంకల్ప దీక్ష సఫారీ గోవింద్ కర్నూలు.